హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ 2025 ఎవరైతే మే 7న ఎగ్జామ్ రాయబోచున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. అలాగే చాలామందికి క్లారిటీ అనేది లేదు ఫీజు రీయింబర్స్మెంట్స్ గురించి. సో ఈ వీడియోలో నేను ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఫుల్ క్లారిటీ అనేది మీకు చెప్తానమాట. విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను ఎలా జాయిన్ అయ్యాను, నేను ఏ యూనివర్సిటీస్ అనేది పెట్టుకున్నాను, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత వస్తుంది, అసలు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ షీట్లో మనకి ఎలిజిబుల్ అని వస్తుందా, నాట్ ఎలిజిబుల్ అని వస్తుందా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను. ఎప్పుడైతే మీరు కాలేజ్లో కౌన్సిలింగ్ జాయిన్ అయ్యేంత వరకు మీకు ప్రతి ఒక్క హెల్ప్ అనేది నేను చేస్తానన్నమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఐసెట్ 2025 ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఎంబీఏ ఎంసీఏ చేయాలి అని మే 7న ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయబోచున్నాం అన్నమాట. అయితే మీరు ఎగ్జామ్ రాసే ముందు మంచి మార్క్స్ అనేది తెచ్చుకోండి. 100 అబోవ్ వస్తే మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఎవరు అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళు ఎలిజిబులే. బట్ ఎవరైతే యూనివర్సిటీస్లో సీట్ వస్తుందో, ఏఎన్యు, ఆంధ్ర, కృష్ణ యూనివర్సిటీ, అలాగే ఎస్వియు, ఎస్పిఎంవివి, ఈ యూనివర్సిటీ మన ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీస్ ఎవరైతే ఆ యూనివర్సిటీస్లో ఎలిజిబుల్ అవుతారో ఎంబీఏ ఎంసీఏ చేయడానికి, వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఒక్క రూపాయి కూడా కట్ అవసరం లేదు. నేను మీకు విత్ ప్రూఫ్తో సహా మేము చూపిస్తానమాట. ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో చదువుతారో వాళ్ళ ఖచ్చితంగా మీరు మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీ అనేది ఉంటుందో ఆ ఫీ మొత్తం మీరు పే చేయాలన్నమాట, ఏ కేటగిరీ వాళ్ళైనా. మళ్ళొకసారి చెప్తా వినండి. ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎలిజిబుల్ అవుతారో అంటే ఆ యూనివర్సిటీస్లో ఎంబీఏ ఎంసీఏ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఏ కేటగిరీ వాళ్ళకైనా. ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ ఉంటాయి కదా, లైక్ సిద్ధార్థ కానీ, లేకపోతే ఇంకా వికాస్ కాలేజ్, లేకపోతే విజ్ఞాన్, ఇలాంటివి ఉంటాయి కదా, ఆ కాలేజెస్కి మాత్రం మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. మీరే ఫుల్ పే చేయాలన్నమాట. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్. ఇప్పుడు ఎలిజిబుల్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదివితేనే మీరు ఎలిజిబుల్ అనమాట. మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా వస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. చూడండి, ఇది లాస్ట్ ఇయర్ 2024 అడ్మిట్ కార్డ్ అనమాట. మనకి రిలీజ్ చేశారు. అడ్మిట్ కార్డ్ అన్న సీట్ అలాట్మెంట్ కార్డ్ అనమాట. నాకు అంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎస్సీ గర్ల్స్ ఏయూ కేటగిరీ కింద 51,784 రూపీస్ అనేది కాలేజ్ ఫీ వచ్చిందనమాట. ఇక్కడ క్యాండిడేట్ అనేవాళ్ళు జీరో అని వచ్చింది కదా, ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ జీరో అని చూపిస్తే మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు. 51,784 రూపీస్ అనేది మనకి గవర్నమెంట్ ఫండ్ అనేది ఇస్తుంది. ఆ ఫండ్ని మనం కాలేజ్లో పే చేయాలన్నమాట. టూ టర్మ్స్గా 3 టర్మ్స్గా కానీ మనకి ఫండ్ అనేది వేస్తారనమాట. అవి పే చేయాలి. ఒక్క రూపాయి కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. వేరే ర్యాంక్ కార్డ్ వేరేది అలాట్మెంట్ కార్డ్ చూపిస్తానమాట. ఆ అలాట్మెంట్ కార్డులో ఎలా వచ్చిందో మీకు డిఫరెంట్ అనేది చూపిస్తాను, చూడండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ 2024 అలాట్మెంట్ కార్డ్ అనమాట. కేబిఎన్ కాలేజ్లో దీనికి సీట్ అనేది వచ్చింది. ఇక్కడ 45,900 అనేది ట్యూషన్ ఫీజు. వాళ్ళు అడ్మిషన్ తీసుకునే ముందు 45,900 అనేది యాజ్ టీజ్గా పే చేయాలన్నమాట. ఇది ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు. నేను ముందే చెప్పాను, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అయితేనే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 45,900 తనే పే చేసుకుంటుంది అనమాట స్టిల్ ఇప్పటికి కూడా. మీకు డౌట్ రావచ్చు, ఇంకొకటి కూడా కేటగిరీ వైజ్ ఇట్లా ఇచ్చారని డౌట్ రావచ్చు. నేను ఇంకో ర్యాంక్ కార్డ్ చూపిస్తాను, చూడండి. ఇది నెక్స్ట్ లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. తిన ఎస్సీ గర్ల్స్ కేటగిరీ కింద జాయిన్ అయింది. ఇదే కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాదు, ప్రైవేట్ కాలేజ్ అనమాట. దీనికి ట్యూషన్ ఫీజు
57,200 అనేది తిని పే చేయాలన్నమాట. ఇక్కడ ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ 57,200 అనేది యాజ్ ఇట్ ఈస్గా తిను పే చేసేయాలన్నమాట. అక్కడ ఫస్ట్ చూపించిన అలాట్మెంట్ కార్డులో 0 అని వస్తే పే చేయాల్సిన అవసరం అనేది లేదు. యాజ్ ఇట్ ఈస్గా పైన ఎంత అమౌంట్ వచ్చిందో కింద కూడా అడ్మిషన్స్ దగ్గర అంతే సేమ్ అమౌంట్ వస్తే మనమే పే చేయాలి. మనకి ఏ ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. ఒకవేళ 0 వస్తే మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మీకు ఫండ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మాత్రమే. ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్కి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే లాస్ట్ హయాంలో మామూలుగా విద్యా దీవెన, వసతి దీవెన అలాంటివి వేశారనమాట. అసలు పీజీ సెట్ రాసినా కానీ, ఎంబీఏ ఐసెట్ రాసినా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేదు. ఓన్లీ అప్లికబుల్ ఫర్ గ్రాడ్యుయేట్ వరకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి మనకి ఎలిజిబుల్ లేదు. ఎవరైతే యూనివర్సిటీస్లో చదువుకుంటారో ఆ యూనివర్సిటీ పర్టికులర్ మన ఏపీలో ఉన్న ఒక 5-10 యూనివర్సిటీస్కి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలో. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను అనమాట. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ ఉంటాయా, ప్రైవేట్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఉంటాయా, మీరు ఏది చూస్ చేసుకొని మీరు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఇప్పుడు నేను చెప్పేశాను కదా. ప్లేస్మెంట్స్ గురించి స్టడీ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ప్లస్ అదిగాక మీరు ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయండి, మంచి స్కోర్ చేసుకోండి, మంచి ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. ఫర్దర్ ప్రతి ఒక్క డౌట్ ఉంటే మీరు కమెంట్స్ చేయండి, నేను వీడియో అనేది చేసి మీకు హెల్ప్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.